నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. గర్భవతులు లేకపోతే 10 మంది గర్భవతులు యానికి తీసుకొస్తారని చెప్పేసి అడగాలి. అట్లాగే గర్వ సేకరణ మనం మొట్టమొదటిగానే గర్వ సేకరణ అనేది మాకు సంబంధం లేదు అని చెప్పాం. లేదు గర్వ సేకరణ మీరే తీసుకురావాలి అని చెప్తారు. గర్వ సేకరణ తెచ్చేటువంటిది మనం ఇంతకుముందే డిఎంఎల్ఏలో గారికి చెప్పినాం. అయ్యా ఆ పరిధిలో మా పరిధిలో ఎవరైనా కానీ దగ్గు వచ్చేటువంటి వాళ్ళు 1 రోజు 2 రోజులు చూసిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీ ల్యాబ్ టెక్నీషియన్ పోయేసి గల్ల సేకరణ సమీకరించుకొని టెస్ట్ చేసుకొని ఇది చేయాలి. మేము పలానా ఆయన దగ్గుతా ఉన్నాడని చెప్పేసి చూపించేంత వరకు మా బాధ్యత. గల్ల సేకరణ కూడా మీరే తేవాలి, మీరే బాధ్యత అని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేకపోతే ఉద్యోగం సాధించుకోమంటా ఉన్నారు అని చెప్పేసి మనం అడిగితే గల్ల సేకరణకు సంబంధం లేదు. మొన్న ఈ మధ్యన అందరము 2800 రూపాయలు జీతం రాని టైంలో పోయి అడిగాం. ఆ ప్రవీణ్ గారిని అడిగితే మీకు ఇవన్నీ ఏం సంబంధం లేదు, నేను జూమ్ మీటింగ్ లో ఈ విషయాలన్నీ మాట్లాడి చెప్తానని చెప్పేసి ఆయనేమో బుధవారం జూమ్ మీటింగ్ పెట్టి చెప్పారు. గుంటి వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు. అందరికీ నమస్కారం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లాలో ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశల వారీ ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆశా కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా కనీస వేతన చట్టం అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సినటువంటి వేతనాలు కూడా 8 సంవత్సరాలు పూర్తయినా కానీ పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గం. అలాగే ఆశా కార్యకర్తలకు సెలవులు లేవని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఎవరైనా బంధువులు చనిపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా ఆశా కార్యకర్తలు ఎక్కడికి పోయేదానికి వీలు లేదు, మీకు సెలవులు లేవు అని చెప్పేసి ఆశాలను భయపెట్టి బలవంత పెట్టి చేస్తూ ఉన్నారు. ఎవరైనా భర్త చనిపోయినా కానీ భర్త చనిపోయినాడు బూర్చుకున్నారు కదా, ఇంకా డ్యూటీకి రమ్మనేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. అందుకోసమనేసే ఆశా కార్యకర్తలకు సెలవులు ఉన్నాయా లేవా, లేకపోతే ఇస్తారా లేదా అనేది కూడా ప్రభుత్వం తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆశాలకు సంబంధం లేనటువంటి పనులు, ఎన్సిడిసిడి ఆశాలకు సంబంధం లేదు, గల్ల సేకరణ ఆశాలకు సంబంధం లేదు, క్లినిక్లు శుభ్రపరిచేటువంటి పారిశుద్ధ్య పనులు చేసేటువంటి పని కూడా ఆశాలకు సంబంధం లేదు, రాత్రి వేళల్లో పనిచేసేటువంటి సంబంధమే లేదు, పగటిపూట క్లినిక్లలో పనిచేసేటువంటిది కూడా సంబంధం లేకపోయినా కానీ ఆ పనులు మీరు చేయాల్సిందే, లేకపోతే సాలించుకోవాల్సిందే అని చెప్పేసి అధికారులు బలవంత పెడతా ఉన్నారు. జీతం ఒకవేళ ఒక పూట ఎవరైనా రాకపోతే దానికి సంబంధించి జీతం రాయడం కూడా మా చేతుల్లో ఉంది. మేము జీతాలు మీరు రాయాలంటే మేము చెప్పిన పనులు చేయాల్సిందే అని చెప్పేసి బలవంత పెట్టి భయపెట్టి పనులు చేయించుకునేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు వచ్చి 2 నెలల పాటు అయిపోయింది, ఇంతవరకు ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి
వాటిపైన కానీ మెడికల్ రంగానికి సంబంధించినటువంటి వారితో సమావేశపరిచి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఎందుకు వీళ్ళు ఇన్ని మార్లు ఈ ఆందోళన చేస్తూ ఉన్నారని అడిగినటువంటి పరిస్థితి లేదు అధికారులు. అందుకోసమనే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని కడుహీనంగా చూస్తూ ఉన్నారు అధికారులు. మాకు సంబంధం లేని పనులు చేపియాలని చెప్పేసి మమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆశా కార్యకర్తలు మొత్తుకుంటూ ఉన్నారు. కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లాలో ఆశా కార్యకర్తలు కేవలం క్యాన్సర్ వ్యాధితోనే 8 మంది చనిపోయారు. క్యాన్సర్ వ్యాధితోనే ఎందుకు చనిపోతూ ఉన్నారు ఆశాలు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అధికారులు చేసేటువంటి బలమైనటువంటి ఒత్తిడి కారణంగానే ఆశా కార్యకర్తలు చచ్చిపోతూ ఉన్నారు. ఆశా కార్యకర్తలు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సహాయం చేసిందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. 9 మంది ఆశా కార్యకర్తలు చచ్చిపోతే ఇంతవరకు గ్రాట్యుటీ మొత్తం ఇస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు, కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ ఆశా కుటుంబము చాలా పేద కుటుంబం. వారి కుటుంబంలో నోటిఫికేషన్తో సంబంధం లేకుండా వాళ్ళ కూతురు కానీ కోడలకు కానీ ఆ ఉద్యోగం ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా కానీ దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమనేసి ఆశా కార్యకర్తలు ఆందోళన చెందుతా ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధం అవుతా ఉన్నారు. ఇప్పటికైనా కానీ అధికార యంత్రాంగం ప్రభుత్వం వీరి సమస్యల పట్ల దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.